హలో! హాయ్ అందరికీ. ఈ వీడియోలో మా పాప బర్త్‌డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మా అవతారాలు చూసి భయపడకండి. ఎందుకంటే ఇది పాప బర్త్‌డే అయిన నెక్స్ట్ డే మార్నింగే గిఫ్ట్స్ ఓపెన్ చేసాము. మేము నార్మల్గా ఓపెన్ చేసేసుకుంటే మా చెల్లి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వ్లాగ్ చేద్దామని అప్పటికప్పటికే వీడియో రికార్డ్ చేసింది. ఈ ఫ్రేమ్ అయితే చిట్టితల్లో ఈషా వాళ్ళ అత్త, చిన్నత్త ఇచ్చారు ఫ్రేము. ఆ ఫ్రేమ్లో చిట్టోడివి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. లైక్ బ్లడ్ గ్రూప్, ఫ్యామిలీ నేమ్స్, పేరెంట్స్ నేమ్స్, నెక్స్ట్ హాస్పిటల్ వెయిట్ అవన్నీనా. ఆ తర్వాత ఫ్రేమ్ ఏంటి, ఈ ఫ్రేమ్ అయితే వాళ్ళ దీపు మమ్మీ చేసింది, అంటే మా చెల్లి. పాపవి మంత్లీ ఫొటోస్ అన్నీ కలిపి ఒక ఫోటో ఫ్రేమ్ చేయించింది. బాగుంది కదా. అక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే నేను ఫస్ట్ ఫ్రేమ్లో ఎలా చూపించానో సెకండ్ ఫ్రేమ్కి కూడా మా హస్బెండ్ అలా చూపిస్తున్నారు. ఇంకా వెటకారంకి ఏమీ లోటు ఉండదు. ఈ థర్డ్ ఫ్రేమ్ అయితే ఈషా వాళ్ళ పెద్దత్త ఇచ్చింది. చిట్టోడి ఫొటోస్ అన్నీ ఒక ఫ్రేమ్. ఇంకా డ్రెస్సుల్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ డ్రెస్ ఏంటి, పొట్లంగా జాకెట్. ఇదైతే ఈషా వాళ్ళ ఇంకో అత్త ఇచ్చింది. ట్రెడిషనల్ లుక్లో చూడాలంట వాళ్ళ కోడల్ని, అందుకని ఇచ్చింది. బాగుంది కదా కలర్ కాంబినేషన్. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ భలే నచ్చింది. నెక్స్ట్ ఇదైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్. ఇది కూడా సేమ్ పాప మంత్లీ ఫొటోస్ అన్నీ కలిసి క్లాక్ లాగా, కాకపోతే నీడిల్స్ ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వచ్చే వేలో నీడిల్స్ ఎక్కడో పర్చేశారు, నీడిల్స్ కనిపించట్లేదు. ఇది కూడా నాకు భలే నచ్చింది. మొత్తం లోపల శాండ్ వాటర్తో బాగుంది క్లాక్. సీ థీమ్లో. నీడిల్స్ బయట సపరేట్గా ఉంటాయేమో చూడాలి, తీసుకోవాలి. నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ ఏంటి, ఇంకొక డ్రెస్ చూసేద్దాము. చాలా డ్రెస్సెసే వచ్చాయి. ఇది బాగుంది కదా, సిసింద్రి టైప్లో, బేబీ సిసింద్రి, అంటే బాయ్ సిసింద్రి కాకుండా బేబీ సిసింద్రి టైప్లో, జంప్ సూట్ టైప్లో నాకు నచ్చింది, బాగుంది, మోడ్రన్గా ఉంది. మా పాపకు వెస్ట్రన్ లుక్కే సెట్ అవుతాయి, ట్రెడిషనల్వి అస్సలు సెట్ అవ్వవు. ఇది ఇంకొక పొట్లంగా జాకెట్. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. పీకాక్ కలర్ బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇంకొక డ్రెస్లోకి వెళ్ళిపోదాము. ఇది వెస్ట్రన్ టైపు ఫ్రాక్, బాగుంది, పార్టీస్కి బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. అసలు ఎవరెవరు ఏమి ఇచ్చారో అసలు గుర్తులేదు, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదు. ఒకవేళ మీ నేమ్ కానీ మెన్షన్ చేయకపోతే సారీ, అసలు హడావుల్లో ఎవరేమి ఇచ్చారో తెలియలేదు. అక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్గా తీసి పడిచేస్తున్నారు, అందుకని మా చెల్లి అక్కడ ఏదో డైలాగ్ వేసింది, అందుకే నవ్వేసుకుంటున్నాము. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా కాల్స్ వచ్చేసాయి. ఏదో నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే కొంతసేపు అలా కూర్చున్నారు, లేదంటే అసలు ఇంట్లో ఉండరు. ఊర్లో ఉంటే మాత్రం ఇంక బయటే ఫ్రెండ్స్తోనే అలా ఉంటారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో వెళ్ళిపోతారు. నేనే చేసుకున్నాను లాస్ట్లో మళ్ళీనా. ఇది క్యాక్టస్, బుల్లి క్యాక్టస్. ఈషా వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ ఇచ్చారు వేదానికి. ఈ క్యాక్టస్ని మా పాప కాదు కానీ మా వదిన వాళ్ళ పాప భలే ఎంజాయ్ చేసేది. సేమ్ ఆ బొమ్మ ఎలా ఊగితే అలా ఊగేది. మా పాపకి అంతా హార్డ్ డీలింగే, దాన్ని పగలగొడేద్దామని చూస్తుంది. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, సో పాపకి అలవాటు అయిపోయింది. డాన్స్ మాత్రం భలే వేస్తుంది, డింగు డింగుమని. హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.
నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదాము. ఇది కూడా ఇంకొక పార్టీ వేర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ అయితే ఈషా వాళ్ళ చిన్నమాము ఇచ్చారు ఎస్కోటా. థ్యాంక్ యూ సో మచ్ అత్త అండ్ మాము ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి? వావ్, ఇంకొక పొట్లంగా జాకెట్. ఇదైతే మా అక్క అంటే మా తోటికోడలు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. ఈషా కోసం తనే స్వయంగా స్టిచ్ చేశారు. నాకు భలే నచ్చింది. ఇదైతే చాలా ట్రెడిషనల్గా, కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ ఆ లేస్ అయితే హైలైట్ ఆ పొట్లంగా జాకెట్ మొత్తానికినా. ముందు నా గంటలు కూడా ఇచ్చారు డింగు డింగు డింగుమని. అందరికీ మా పాపని ట్రెడిషనల్ లుక్లోనే చూడాలని ఉందంట. ఎంతసేపు వెస్ట్రన్లోనే ఉంటుంది కదా మేడం గారు. ఇదైతే ఇంకొక కాటన్ ఫ్రాక్, బాగుంటుంది డైలీ వేర్కి. ఇంకా ఇప్పుడు కాదు, కొంచెం వీళ్ళైతే ఫర్దర్ ఆలోచించి ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక కాటన్ ఫ్రాక్. ఇది కూడా ప్రెజెంట్కి అవ్వదు, ఫర్దర్కే యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక డ్రెస్ అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇది మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు ఇచ్చారు. ఏముంది అందులో? లెట్స్ సీ. వావ్, ఇంకొక బేబీ ఫ్రాక్. ఈ కలర్ అయితే భలే ఉంది, మెరూన్ కలర్. బాగుంది కదా బార్బీ ఫ్రాక్. మాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్ అయితే. నెక్స్ట్ ఇంకొక డ్రెస్. ఇది కూడా ఈషా వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఇచ్చారు. బాగుంది ఇది కూడా, ఫర్దర్గా ఇవి కూడా యూజ్ అవుతాయి, కాటన్వి. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, అక్కడ ముందు థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి జడకి పెట్టుకుంటాం కదా, ఆ రిబ్బన్లా ఉన్నాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇదైతే ఫుల్ వెస్ట్రన్. ఇదైతే మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. బాగుంది కదా. ఇంక థ్యాంక్ యూ అత్త. నెక్స్ట్ గిఫ్ట్లోకి వెళ్ళిపోతాము. ఏంటి నెక్స్ట్ గిఫ్ట్? ఈ చిట్టి ఫ్రాక్, కాటన్ ఫ్రాక్ భలే క్యూట్గా అనిపించింది. కంఫర్ట్గా ఉంటుంది బేబీకి. లిటిల్ అండర్వేర్ కూడా ఇచ్చారని చూపిస్తున్నారు మా హస్బెండ్. నెక్స్ట్ గిఫ్ట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇంకొక ట్రెడిషనల్ ఫ్రాక్ అనుకుంటా. ఎస్, ఈ ఫ్రాక్ కూడా బాగుంది, బుట్ట బొమ్మలాగా. ఏమైనా ఫెస్టివల్స్కి బాగుంటుంది. ఏమో ఇన్ని డ్రెస్సెస్ నేను ఎప్పుడు వేస్తానో మరి నాకు తెలీదు. బెడ్ మొత్తం డ్రెస్సెస్తో నిండిపోయింది. ఇదైతే చాలా ట్రెడిషనల్గా బాగుంది, బుట్ట బొమ్మలా పొంగుతుంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్, హెడ్ బ్యాండ్ అయితే మా అన్నయ్య హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా చాలా పెయిర్స్ ఉండేవి. బర్త్డే హడావిడిలో ఎక్కడో ఉన్నట్టునే కనిపించలేదు, ఆ టైంకి అవే కనిపించాయి, సో అవే చూపించాను. హైదరాబాద్ నుంచి బ్యాంగిల్స్ కూడా వస్తాయి చిట్టోడికి. ఇంకా ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేసేద్దాము. ఇదే పెద్ద గిఫ్ట్ పాపకు వచ్చిన దాంట్లో, ఎందుకంటే మేము పుట్టపర్తిలో ఉంటాం కదా, సో తీసుకువెళ్ళటానికి అవ్వదని చాలామంది ఆగిపోయారు. మ్యాక్సిమం చాలామంది అందరూ మనీ ఇచ్చేశారు. ఈ పిన్ అయితే పాప కోసం వెహికల్ ఇచ్చారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ అత్త. చిట్టోడికి చిట్టి వెహికల్. ఏ కలర్ వస్తుందా అనుకున్నాము, కాకపోతే మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ వచ్చింది. ఇంకా మొత్తం బయటికి అన్బాక్సింగ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎలాగో బాక్స్ చేసి ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి కదా, ఇంకా అందుకనే ఇంకా అన్బాక్స్ చేయలేదు.
పుట్టపర్తి వెళ్ళాక మళ్ళీ దాంతో ఒక వీడియో తీసి పెడతానులే. నెక్స్ట్ ఈ సిల్వర్ బ్యాంగిల్స్ అయితే ఈషా వాళ్ళ అత్త ఇచ్చారు, గిఫ్ట్ చేశారు అత్త మామున. నెక్స్ట్ ఈ చిట్టి రింగ్ అయితే 2 రింగ్స్ వచ్చాయి. ఈ చిట్టి రింగ్ ఒక రింగ్, ఈ రింగ్ ఎవరు ఇచ్చారు? ఈ రింగ్ మా ఫ్రెండ్స్ ఇచ్చారు, మా బెస్ట్ ఫ్రెండ్స్ కుస్మా అండ్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇదైతే మా అక్క బావ ఇచ్చారు, అంటే చిట్టోడికి పెద్ద మమ్మీ పెద్ద డాడీనా. థ్యాంక్స్ పెద్ద మమ్మీ పెద్ద డాడీ అండ్ సోను అక్క. నెక్స్ట్ ఈ చిట్టి హనుమాన్ లాకెట్ అయితే మా ఈషా వాళ్ళ చిన్న అత్త ఇచ్చారు. బాగుంది హనుమాన్ లాకెట్ కూడా క్యూట్గా. చైన్కి భలే సెట్ అయింది. నెక్స్ట్ ఈషా వాళ్ళ పెద్దమ్మమ్మ, అంటే మా పెద్దమ్మ ఈషా కోసం చిట్టి సిల్వర్ బౌల్ ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ పెద్దమ్మమ్మ అండ్ తాతయ్య. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కాదు కానీ బెడ్ అంతా గలీజ్ అయిపోయింది. నేను బెడ్ సర్దుకునే పనిలో ఉంటాను. ఈలోగా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా పాప బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది మరి ఈరోజుటి వ్లాగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ మీద మీరు 2 కళ్ళు వేసి ఉంచండి. బాయ్.